ప్రతిరోజు న్యూస్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి మనకి ఈ మధ్య కనిపిస్తూనే ఉంది. చాలా మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా వచ్చింది, దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని పరిధి తెలియదు. కానీ అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా పుట్టిందో ఒకసారి చూద్దాం. మనకి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అంటే 1947లో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చింది. ఫారెన్ నుంచి వచ్చే ఈ మనీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలు జరగకుండా ఆపడానికి ఈ చట్టం అన్నమాట. ఈ చట్టానికి సంబంధించి ఎవరో ఒకరు దానికి సంబంధించి సూపర్వైజ్ చేయాలి కదా. దానికోసం మన మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లో ఒక యూనిట్ స్టార్ట్ చేశారు, ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది. నెక్స్ట్ ఇయరే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలోకి మార్చి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేశారు. దాంతో పాటు 1973లో ఈ ఫెరా యాక్ట్ ఇంకోసారి అమెండ్ చేశారు. ఫెరా యాక్ట్ 1973 అయిందనమాట. తర్వాత మనందరికి తెలుసు 1991లో ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో దీంతో పాటు ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా కొంతవరకు లిబరలైజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో 1999లో ఈ ఫెరా కాస్త ఫెమా అయింది, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ఈ ఫెమా కిందకి ఏమేమి వస్తాయి? బేసికల్గా ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ సంబంధించిన అంశాలు, మనీ లాండరింగ్ సంబంధించిన అంశాలు, అంటే ఆర్థిక పరమైన అవకతవకలు, ఆర్థిక పరంగా పెద్ద పెద్ద నేరాలు, ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లోకి వస్తాయన్నమాట.